ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ మనకి ఓన్గా ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, అది కూడా సేల్స్ చేయకుండా. ఎస్, మీరు కరెక్ట్గా విన్నారు. సేల్స్ చేయకుండా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇవాళ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు చెప్పబోతున్నాను. నేను ఒక హోమ్ మేకర్ని అండ్ దాంతోపాటు నేను ఒక జుంబా ట్రైనర్ కూడా. సో ముందు నేను కూడా అనుకునేదాన్ని ఈ బిజినెస్ అవన్నీ మనకు అసలు సెట్ అవ్వవు, అండ్ అందులోనూ బిజినెస్ అంటే నాకు చాలా భయం, ప్లస్ సేల్స్ అంటే ఇంకా భయం. అవన్నీ మనకు అస్సలే సెట్ అవ్వవు, సేల్స్ ఎలా చేయాలరా బాబు. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే బిజినెస్ అనేది అమ్మడం కాదు, అది పీపుల్కి హెల్ప్ చేయటం. మనం జస్ట్ హెల్ప్ చేస్తే మనకి ఇన్కమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. నేను డైలీ నా లైఫ్లో ఏ రొటీన్ అయితే నేను ఫాలో అవుతానో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. మార్నింగ్ నేను నా హెల్త్ రొటీన్ అనేది ఫాలో అవుతాను. దాని తర్వాత నా క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. అందులో ఎవరైనా హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, వెయిట్ లాస్ ప్రాబ్లమ్స్తో వస్తే విని అర్థం చేసుకుని దెన్ సొల్యూషన్ అనేది చెప్తానమాట. అప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను అంతే. అక్కడ నేను సేల్స్ చేయట్లేదు, వాళ్ళకి జస్ట్ హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఇస్తున్నాను. నా డైలీ రొటీన్ చాలా సింపుల్. మార్నింగ్ హెల్త్ కేర్, నా హెల్త్ని నేనే చూసుకోవాలి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ క్లయింట్ మెసేజెస్ అవన్నీ నేను ఫాలో అవుతాను. ఎవరైతే నాకు కాంటాక్ట్ చేస్తారో వాళ్ళందరితో ఐ టాక్. ఈవినింగ్ ఫాలోఅప్స్ చేస్తాను నేను వాళ్ళతోనే. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళకి పేషెన్స్గా మనం వాళ్ళ మాట విని తర్వాత సజెస్ట్ చేస్తానన్నమాట. ఇదే వెల్నెస్ కోచింగ్, ఇంకేం కాదు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్స్ యూజ్ చేయడం. ఒకసారి మీరు ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత మీకే ఆ ప్రొడక్ట్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇలా నేను యూజ్ చేశాను, సో దీనివల్ల నాకు ఇలా ఇలా బెనిఫిట్స్ అయ్యాయి. ఇది మీరు యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూ కెన్ టెల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే యూ కెన్ టెల్ దెమ్. అండ్ మీ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా డెఫినెట్లీ అడుగుతారనమాట మిమ్మల్ని, మీరు ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ ఆల్రెడీ మీరు యూజ్ చేశారు కాబట్టి తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు షేర్ చేయండి. అండ్ జనాలు రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద నమ్మకం ఎక్కువ చూపిస్తారు మీ మాటల కన్నా. సో ప్రొడక్ట్స్ అనేవి మీరు వాడి మీ బాడీలో చేంజెస్, మీ హెయిర్, మీ వెయిట్, మీ స్కిన్, ఈ చేంజెస్ అనేది మీరు డైరెక్ట్గా చూపించగలిగితే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ అప్రోచ్ యూ ఫర్ ద ప్రొడక్ట్స్. అండ్ చాలామంది అంటారు మా దగ్గర అసలు టైమే లేదు యాజ్ అ హోమ్ మేకర్. చూడండి, నేను ఒక హోమ్ మేకర్ని. టైం డెఫినెట్లీ ఉండదు. ఐ విల్ నాట్ సే దట్ యు ఆర్ ఫ్రీ ఓవరాల్ ఫుల్ డే, కానీ దేర్ ఈస్ టైం. కానీ నిజం చెప్పాలంటే డైలీ మనం మొబైల్ కొంచెం స్క్రోల్ చేస్తాం కదా, ఆ టైం చాలు. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్. సో డైలీ 1 అవర్ ఈ బిజినెస్కి మీరు డెడికేట్ చేస్తే చాలు మీ టైం. ఆ 1 అవరే చాలా ప్రీషియస్, ఇంకా వేరే ఎక్స్ట్రా టైం ఏమీ అవసరం లేదు. సో నేను కూడా ఆల్మోస్ట్ 1-2 అవర్స్ అంతే, అంతకన్నా ఎక్కువ స్పెండే చేయను అసలు ఈ బిజినెస్కి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రాబ్లంతో అప్రోచ్ అయినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని, అప్పుడు మీరు వాళ్ళతో ఎలా మాట్లాడాలి? సో నేను ఎలా మాట్లాడతానంటే డైరెక్ట్లీ డోంట్ సజెస్ట్ దెమ్కి ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయండి అని. దట్ ఈస్ వెరీ రాంగ్. మీరు చెప్పాల్సింది ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, లైక్ ఏదైనా హెయిర్ ఫాల్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, దట్ యూ జస్ట్ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్కి నాది యాక్చువల్లీ నాకు కూడా అలా ఉండేది, అప్పుడు ఐ యూజ్డ్ దిస్, మీకు కావాలా, ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ లెట్ మీ నో అని మీరు అలా అడగండి. ఓకేనా? మీరు ట్రై చేస్తారా? ఈ ప్రాబ్లం నాకు వచ్చినప్పుడు నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాను, నాకు దానివల్ల చాలా డిఫరెన్స్ వచ్చింది, మీరు ట్రై చేస్తా అంటే చెప్పండి. లైక్ దిస్ యూ టాక్ టు దెమ్. అప్పుడు ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఇప్పుడు డైరెక్ట్గా మీరు వాళ్ళకి ప్రోడక్ట్ చెప్పేసి ఇది కొనండి అనడానికి, మీరు ట్రై చేస్తారా, నాకైతే ఇది చాలా డిఫరెన్స్ వచ్చింది దీన్ని వాడడం వల్ల అని చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు ఏమంటారు, ప్రోడక్ట్ గురించి వచ్చాక వాళ్ళు అంటారు, అయ్యో ఈ ప్రోడక్ట్ అనేది చాలా కాస్ట్లీ అండి. అప్పుడు మనం ఎలా మాట్లాడాలి? అప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఎవ్రీ మంత్ ఓకే
మనం మన హెల్త్ కోసం ఎంత స్పెండ్ చేస్తాం అని వాళ్ళని నేను అడుగుతాను. వీక్లీ సాటర్డే సండే వచ్చిందంటే విల్ గో అవుట్, విల్ హ్యావ్ సమ్ పిజ్జా, విల్ హ్యావ్ సమ్ బర్గర్. సో దానివల్ల మన హెల్త్కి ఏమైనా బెనిఫిట్ అనేది ఉందా? లేదు. వి స్పెండ్ దట్ మనీ కదా. సో హెల్త్ కోసం అనేసరికి వై వీఆర్ బ్యాక్ స్టెప్పింగ్? అలా అవ్వకూడదు కదా. హెల్త్కి యాక్చువల్లీ యూ షుడ్ ఇన్వెస్ట్. సో ఇది ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ లాంటిది మీ హెల్త్ కోసం అని ఐల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అండ్ మీరు నెవర్ ఫోర్స్ దెమ్, డోంట్ ఫోర్స్ దెమ్, జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ దే అండర్స్టాండ్ ఇట్స్ గుడ్, బెటర్. ఇఫ్ దే డోంట్, లీవ్ దెమ్. డోంట్ ఫోర్స్ ఎనీ వన్ టు బై ద ప్రోడక్ట్. చూడండి, ఇప్పుడు వీటన్నిటికీ మీరు ఫస్ట్ ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి క్లయింట్స్తో. సో ట్రస్ట్ రావాలంటే ముందు వాళ్ళతో బాండింగ్ అనేది పెరగాలి కదా. సో డైలీ ఫాలోఅప్స్ మీరు చేయాలి. రిజల్ట్స్ అనేది అడగడం, కేర్ చూపించడం, ఇవన్నీ మీరు చేస్తే మీ రిలేషన్షిప్ అనేది వాళ్ళతో పెరుగుతుంది, ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది. దెన్ వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు, మీరు యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి, అది మీకు ఎలా హెల్ప్ అయింది, ఇలాంటి డౌట్స్ వాళ్ళకు వస్తాయి. డెఫినెట్లీ దే లాస్క్. అండ్ మాటలు డెఫినెట్లీ లేడీస్ అన్నాక ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మెయిన్ మన స్కిన్ గురించి, హెయిర్ గురించి, హెల్త్ గురించి ఆ టాపిక్ లేకుండా అసలు ఏ లేడీస్ అనేవాళ్ళు ఉండరు, మాట్లాడుతూనే ఉంటారు. సో నా జర్నీలో నేను నేర్చుకున్న బిగ్ లెసన్ ఏంటంటే, ఎప్పుడు మనం సేల్స్ అనేది చేయకూడదు, సర్వీస్ చేయాలి, హెల్ప్ చేయాలి. ఎప్పుడు డబ్బు మీద ఫోకస్ చేయొద్దు, మంచి రిజల్ట్స్ మీద ఫోకస్ అనేది పెట్టండి. అప్పుడు ఇన్కమ్ అనేది అదే వస్తుంది. ఓకేనా. సో మీరు కూడా ఇంట్లో ఉండి ఇవన్నీ స్టార్ట్ చేయాలి. ఇంట్లో కూర్చుని మీ స్క్రీన్ టైం ఏదైతే ఉందో, ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్లో, ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్లో, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఆ కొంచెం టైం స్పెండ్ చేసి మీరు కూడా మీ ఇన్కమ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు కమెంట్లో ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. నేను మిమ్మల్ని పర్సనల్లీ గైడ్ చేస్తాను. or else you can contact me on the number which I have given in the description. And thank you so much for watching my video. మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ప్రేమను మీరు ఇస్తున్నారు. అండ్ మీకు కావాల్సిన టాపిక్స్ కూడా ఇంకేమన్నా దీని రిలేటెడ్ మీకు కావాలి అంటే డెఫినెట్లీ లెట్ మీ నో, కమెంట్ బిలో. I'll definitely go through it and I'll make new videos for you.